చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చూస్తేనే తినాలనిపిస్తుంది. చేసింది కూడా తినడానికే కదా. ఎంత బాగుందో చూడండి. ఇది ఎలా చేసామనేది నీకు వీడియోలో చూపించేస్తాను మీకు, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు లడ్డు చేయడానికి కొబ్బరి రవ్వ తీసుకున్న, ఉప్మా రవ్వ. ఇది మిక్సీ పట్టుకోవాలి. మొన్న ఫస్ట్ రోజు గుడికి వెళ్ళాం కదా, రెండు కొబ్బరికాయలు చిప్పలు ఇవి. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. నేను మిక్సీ పట్టేసుకున్నాను. కొబ్బరి వేపుకుందాం. కొంచెం నెయ్యి వేస్తున్నా. తేమ పోయేదాకా వేపేసుకుంటే ఇంత అయింది. తేమ పోయేదాకా వేపేసుకున్నా. నాకు ఈ ఫోను పట్టుకునేటోళ్ళు ఉంటే రోజు ఒక వీడియో పెడదు. పట్టుకునేటోళ్ళు లేక ఇబ్బంది. నేనే పట్టుకోవాలి, నేనే చేసుకోవాలి. కొబ్బరి వేంపి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేస్తాను. నా దగ్గర ఇవి ఉన్నాయి, జీడిపప్పులు లేవు. ఇది వేంపేసుకొని దీంట్లోనే ఒక కప్పు రవ్వ కొంచెం దూరంగా వేపుకుందాం. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది ఏదైనా. ఈ ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నా. రవ్వను కూడా వేపేసుకోవాలి. లడ్డు ఎప్పుడు నేనైతే ఎక్కువ చేయను. నేను చిన్నగా ఉండగా మా అమ్మ ఎక్కువ చేసి పెట్టేది మాకు. బలం తినాలి, కొబ్బరి అయినా బెల్లం కొబ్బరి లడ్డు, అది చాలా బలం తినాలని చెప్పేది. ఇప్పుడు ఇంకా కొబ్బరి వేస్ట్ అవుతుందని చెప్పి నేను చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. ఇగో మంచిగా వేగిపోయింది. ఇలా వేగితే చాలు మనకు. ఇక వేంపి తీసుకున్నాను. నెక్స్ట్ షుగర్. రవ్వ తీసుకున్న కప్పుతో ఫుల్గా. ఒక కప్పు వాటర్. కొంచెం పాకం వచ్చేదాకా చేసుకోవాలి. ఇప్పుడు ఏది చేసినా మనకు కుదరట్లే, కానీ అప్పట్లో పెద్దోళ్ళు చేసిన ఎట్లాంటి వంటకమైనా చాలా బాగుండేది. మనం ఎన్ని విధాలుగా ఎన్ని వేసి చేసినా అంత టేస్ట్ రావట్లేదు. కానీ ఈ లడ్డు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా, మనకు ఒక 1 డే 2 డే అయినా ఓకే. పచ్చి కొబ్బరితో చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చి కొబ్బరి స్వీట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అది బెల్లం వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను షుగర్ కొంచెం తక్కువనే తీసుకున్నాను. మేము తక్కువ తింటాం కాబట్టి, మీరు ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ తీసుకోండి. ఆలకుల పొడి ఒక 2-3 ఆలకుల పొడి వేసేసుకోవాలి. కొంచెం పాకానికి రాగానే తీసేసేయాలి. కొంచెం పాకాన్ని అంటే కొంచెం లైట్గా మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా లైట్గా అంతే. ఇది వేసేద్దాము. ఇట్లా మంచిగా ఉంటుంది. గట్టిగా కూడా కావు, మెత్తగా ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయాలు ఉంటాయి, బాగుంటాయి. కొంచెం చల్లబడాలి. చల్లబడితే మనకు లడ్డు వచ్చేస్తుంది.
కొంచెం గోరెచ్చ కావాలి. గోరెచ్చ అయినాక లడ్డు కట్టేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా అయింది. ఇక లడ్డు చుడుతున్నా. మంచి సాఫ్ట్గా ఇట్లా వెన్నలాగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకు వచ్చేది. చుట్టేస్తున్నా.